వసంత పంచమి పర్వదినం ఈరోజు. On this day is called as day to inaugurate this wonderful temple of Sri Radha Shyam Sundar Ji. పరమ పూజ్య భక్తి స్వరూపనామములు మహారాజు రాధా శ్యామ సుందరులు ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఈ మందిరాన్ని ప్రారంభించారు. This is the 22nd anniversary. 22nd. Haribo. ఈరోజు శ్రీ రాధా శ్యామ సుందరుల యొక్క ఈ మందిర 22వ వార్షికోత్సవ మహోత్సవం. So in the Vedic calendar, Vasanta Panchami is a very auspicious day. It is the beginning of the Vasanta, spring season. మన వైదిక కాలమాన ప్రకారం చూసినట్లయితే వసంత పంచమి అనేది వసంత ఋతువు యొక్క ప్రారంభం, వసంత ఋతువు ఆరంభమైనటువంటి కాలం, చాలా శుభకరమైనటువంటి కాలం. From Vaishnava point of view also it is a very auspicious day because there are so many Vaishnavas appeared and disappeared on this day. వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా చూసినట్లయితే ఈ రోజున చాలా చాలా శుభకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ రోజున ఎంతో మంది వైష్ణవ ఆచార్యుల యొక్క ఆవిర్భావ మహోత్సవం ఉంది, అలానే తిరుభావ మహోత్సవం కూడా. This is on this day the Lord's own concert, Lord Chaitanya Mahaprabhu's concert, Vishnu Priya Devi appeared on this day. భగవంతుడు దేవదేవుడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క సహచరిణి అయినటువంటి విష్ణుప్రియాదేవి ఆవిర్భవించినటువంటి ఆవిర్భావ మహోత్సవం ఈ రోజు అన్నమాట, వసంత పంచమి రోజు. Also on this day, Sri Vishwanath Chakravarti Thakur. Vishwanath Chakravarti Thakur is one of the very prominent acharyas in our succession. He actually disappeared on this day. అలానే ఈ రోజున శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు మన గౌడీ వైష్ణవ సంప్రదాయ పరంపరలో అత్యంత ప్రధానమైనటువంటి ఆచార్యులైన వారు తిరోభవించినటువంటి తిరోభావ మహోత్సవం కూడా ఈ రోజున. Also there are three great acharyas appeared on this day. Appearance of Srila Pundarika Vidyanidhi, Srila Raghunandan Thakur and Srila Raghunath Das Goswami. అలానే ఈ రోజున ముగ్గురు వైష్ణవ ఆచార్యుల యొక్క ఆవిర్భావ మహోత్సవం, శ్రీల పుండరీక విద్యానిధి ఆవిర్భావ మహోత్సవం, శ్రీల రఘునందన ఠాకూర్ యొక్క ఆవిర్భావ మహోత్సవం, అలానే శ్రీల రఘునాథ దాస గోస్వామి యొక్క ఆవిర్భావ మహోత్సవం కూడా ఈరోజు. So we take this opportunity to discuss very briefly. If we have to discuss each one of these, it will take one full class. So we will take very briefly and try to. వీళ్ళ యొక్క చరిత్ర మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒకరి గురించి వీడియో చెప్పుకోవాలంటే ఒక పూర్తి ప్రవచనం సరిపోతుంది. అలా కాకుండా ఈ పర్వదిన రోజున ఈ వైష్ణవ ఆచార్యులు అందరి గురించి కాస్త క్లుప్తంగా చెప్పుకొని వీళ్ళ జీవితాల నుంచి ఒక ప్రేరణ పొందేదానికి ప్రయత్నం చేద్దాం. And Vasanta Panchami, goddess Saraswati is worshipped. అలానే వసంత పంచమి రోజున సరస్వతి పూజ అని కూడా చేస్తారు. Saraswati Puja, Saraswati is worshipped because she is a predominating deity of knowledge. So the students go to Saraswati to pray, please let me get good marks so that I can enter into IIT, MIT, etc. So Saraswati is the goddess of learning, art, music, all these things. సరస్వతి దేవి మనందరికీ తెలుసు, చదువుల తల్లి. అందుకని ఈరోజు చదువుల తల్లి అయిన సరస్వతి దేవికి విద్యార్థులందరూ కూడా ప్రార్థన చేస్తారు. మాకు మేము చదివేటువంటి విద్యలో ఉత్తీర్ణులు అయ్యేలాగా, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించేలాగా ఆశీర్వదించమని, ఏమి ఉన్నాయి కదా ఐఐటీలు ఎన్ఐటీలు అని వాటికంతా కూడా వెళ్ళేటట్టుగా దీవించమని చెప్పి ప్రార్థన చేసుకుంటారు. So this fifth day, Panchami means fifth day. The fifth day of Magh month is celebrated as Vasanta Panchami. ఈ మాఘమాసం యొక్క 5వ రోజుని వసంత పంచమి, అంటే మాఘమాసం మొదలయ్యే 5వ రోజు కాబట్టి పంచమి అని, వసంత పంచమి అనేటువంటి పేరుతో ఒక పర్వదినంగా దీనిని కొలుస్తారు. And color yellow, you can see Vasanta Panchami, there are a lot of yellow colors are there because this yellow color is a springtime color wherein mustard flowers, they blossom, they are actually yellow color. So this signifies also yellow color is being used
The decorations are yellow, and the dressing also with yellow color. Deities also they decorate yellow color. So yellow color is symbolized as the Vasanta Panchami also. ఎక్కువగా మనకంతా కూడా కళ్ళని పచ్చగా కనిపిస్తున్నాయేమో కదా, ఎందుకంటే ఎక్కడ చూసినా పసుపు రంగునే ఉంది. ఈ వసంత పంచమి ఆరంభమైనటువంటి వసంత కాలంలో ఎక్కువగా ఈ చామంతి ఇవి ఎక్కువగా కనిపిస్తాయి కనుక, ఎక్కువగా వికసిస్తాయి కనుక ఎక్కడ చూసినా కానీ అలంకారాలకు కానీ భగవంతునికి వస్త్రాలంకరణ కానీ అన్నీ కూడా పసుపు రంగుతో పచ్చగా కనిపిస్తూ ఉంటాయి ఈరోజు. This yellow color also pleases Mother Saraswati very nicely. So when she is pleased, she can give a lot of blessings also. సరస్వతి చాలా ప్రసన్నం అవుతుంది ఈ పసుపు రంగు చూస్తే ఈ రోజున. ఎందుకని పసుపు రంగు చూడడం వల్ల ఆ సరస్వతి అందరికీ కూడా దీవెనలు ఇస్తుంది. So in Lord Chaitanya's pastimes, when he was young, he married Lakshmi Priya to East Bengal and preaching. The Lakshmi Priya being separated from Lord Chaitanya for quite a long time, she actually passed away. మొట్టమొదటిగా చైతన్య మహాప్రభు లక్ష్మీప్రియాదేవిని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత చైతన్య మహాప్రభు తూర్పు బెంగాల్ వెళ్ళి అక్కడ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి వెళ్ళారు. చాలా కాలం అక్కడే ఉండిపోవడంతో చైతన్య మహాప్రభుకి ఎడబాటు వల్ల లక్ష్మీప్రియాదేవి దేహత్యాగం చేశారు. When Chaitanya Mahaprabhu came back to Navadip, Lakshmi Priya already passed away, but Sachi was very saddened. So Lord Chaitanya pacified her, and then Lord Chaitanya remarried Vishnu Priya Devi. చైతన్య మహాప్రభు ప్రచారం ముగించుకుని మన ఇంటికి తిరిగి వచ్చేసరికి లక్ష్మీప్రియాదేవి అప్పటికి అంతర్ధానం అయిపోయారనే విషయం తెలిసి సచివాన్ని కూడా ఎంతో బాధతో ఈ విషయాన్ని తెలియజేయగానే మళ్ళీ చైతన్య మహాప్రభు సచివాన్ని ఓదార్చుతూ విష్ణుప్రియాదేవిని వివాహం చేసుకున్నారు. So today's Vishnupriya Devi's appearance here, and Haribo. విష్ణుప్రియాదేవి ఆవిర్భావం మహోత్సవం కూడా. After marrying Vishnupriya Devi, Lord Chaitanya performed a very wonderful pastime, and that also connects with Mother Saraswati, so we discuss that. విష్ణుప్రియాదేవిని వివాహం చేసుకున్న తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు ఒక అద్భుతమైనటువంటి లీల చేశారు. ఆ లీల సరస్వతి దేవికి అనుసంధానమైనటువంటి లీల. ఈ రోజు వసంత పంచమికి అనుసంధానమైనటువంటి లీల. ప్రతిపాదించాడని మీకు తెలుసు. చైతన్య మహాప్రభు మనకు తెలియజేసిన సిద్ధాంతం అచించ భేద అభేద, ఇంకా ఉన్నతమైనటువంటిది. అప్పట్లో నింబార్కాచార్య భేద అభేద తత్వాన్ని ప్రతిపాదించాడు. Even though he was coming in a Vaishnava Sampradaya, he was more known for his scholarship and a devotee of Mother Saraswati. వైష్ణవ సంప్రదాయంలో వస్తున్నవాడు అయినప్పటికీ కేశవ కాశ్మీరి మొత్తం అంతా దేశమంతటా ప్రసిద్ధి ఎలా అంటే అతను ఒక పెద్ద పండితుడని, అతను సరస్వతి పుత్రుడని, సరస్వతి అనుగ్రహం ఆయన నిండుగా ఉందని అట్లా ఆయన ప్రసిద్ధి. So he came to Navadip was one of the seats of learning in those days. Great scholars used to be there, including Lord Chaitanya was a great scholar also, Nimai Pandit. So he wanted to come and establish his scholarship. అప్పట్లో ఆ రోజుల్లో నవదీప్ కూడా ఒక పెద్ద విద్యా కేంద్రంగా ఉండేది. అందుకని అప్పట్లో చైతన్య మహాప్రభు కూడా గొప్ప పండితులు. అందుకని ఆ నవదీప్ అనేది కూడా ఎంతో మంది పండితులు ఇంకా కేంద్ర స్థానంగా ఉండేది. అక్కడికి ఈ దిగ్విజయపురి డైరెక్టర్ ఇతను వచ్చాడు. So he met Keshav Kashmir, came to Navadip. He met Lord Chaitanya, Lord Chaitanya, by the way, he was having his own school. He was teaching people grammar, Sanskrit grammar. So he was having his own school and students. So they were on the banks of Mother Ganga. So Keshav Kashmir met Lord Chaitanya there. కేశవ కాశ్మీరి వచ్చాడు నవదీప్కి, చైతన్య మహాప్రభుని కలవడానికి వచ్చాడు.